నమస్తే సీత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. ఇంతకు ఏంటి ఏం మూవీస్ నడుస్తున్నాయి ప్రెజెంట్? ఇప్పుడు ప్రెజెంట్ 'పెద్ది' అయితే అయిపోయిందండి. 'పెద్దిలో' చేశాను. హ్మ్. అది అయిపోయింది. మంచి క్యారెక్టర్. హీరోయిన్ మదర్ క్యారెక్టర్ అండి. హీరోయిన్ మదర్ క్యారెక్టర్. ఆ! అప్పుడే మదర్ క్యారెక్టర్స్ చేసేస్తే ఫ్యాన్స్ ఫీల్ అయిపోతారేమో. మదరే కదండీ నేను. మదరే కాకపోతే 34 ఇయర్స్ ఉన్నాయి కదండీ. ముగ్గురు బిడ్డలకు తల్లిని నేను. మదర్ కాకుండా ఎలా ఉంటాను? ఆ! మదర్ క్యారెక్టర్స్ చేయడానికి అయితే ఇబ్బంది ఏం లేదు. అట్లా ఏం లేదండి. హ్మ్. అంటే నాకు కంఫర్ట్‌గా ఉండే రోల్స్ ఏవైనా సరే అంటే ఫ్యామిలీ రోల్స్. ఒక మదర్, అక్క, వదిన అట్లా. జాహ్నవి గారి మదర్‌గా యాక్ట్ చేస్తున్నారు. ఎలా ఉన్నింది? ఏంటి ఎన్ని డేస్? ఎలా చాలా వచ్చింది క్యారెక్టర్? బాగుండిందండి. చాలా బాగుండింది. మంచిగా అనిపించింది. డేట్లు కూడా చాలా ఇచ్చారు. హ్మ్. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ అమ్మాయితో చాలా మంచి అమ్మాయి. మాట్లాడుతది. హ్మ్. యాక్టింగ్ కూడా చాలా చేస్తది. అండ్ రావు రమేష్ గారు నాకు హస్బెండ్. ఆయనకి నేను వైఫ్ రోల్ చేశాను. అంత పెద్ద నటుల మధ్యలో మనం చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. రావు రమేష్ గారు ఈజ్ మోస్ట్ సీనియర్ యాక్టర్ యాహ్! తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో, నాకు చాలా హ్యాపీ అనిపించింది. బాగుండింది. అంటే యాక్టింగ్ చేసేటప్పుడు మనం ఏదో ఒక యాక్టింగ్ చేస్తున్నాము అన్నట్టు లేదు. రియల్‌గా ఉన్నట్టు అనిపించింది. ఆయన అంటే మనది ఒక సగభాగం అనుకో యాక్టింగ్‌లో. ఒక ఫుల్ పర్సన్ మంచి యాక్టింగ్ పర్సన్ దగ్గర మనం చేస్తే ఆ పర్సన్ పక్కన మనం ఉంటే నిజంగా ఒక అరే ప్యాడింగ్ యాక్టర్స్ అంటే ఇట్లా ఉంటారా అన్నట్టు అనిపించింది. నిజంగా మనం కూడా ఆ ఇదిలోకి తీసుకెళ్తారు వాళ్ళు. రావు రమేష్ గారు ఇట్లా ఇలా ఇలా చేయాలి, ఇలా చెప్తా నేను అని చెప్పి మాట్లాడారు ఆయన. ఓకే. చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే ఇది ఇంకొక టర్న్ అనేది కూడా తీసుకోవచ్చా మీ లైఫ్‌లో? ఈ క్యారెక్టరైజేషన్ గాని. రేపు ప్రజలు ఆదరించే దాన్ని బట్టి ఉంటది. అంటే మూవీ మటుకు నాకు నిజంగా రామ్ చరణ్ గారు చూస్తే సాక్షాత్తు ఆంజనేయ స్వామిని చూసినట్టు అనిపించింది. ఆ కట్అవుట్ కానీ చాలా కష్టపడుతున్నాడు ఆ మూవీ కోసం. ఆయన బాడీకి చేయడం కానీ, ఆ దీక్షలో ఉండడం కానీ వెరీ నైస్ అసలు. నేను ఫస్ట్ టైం చూడంగానే గద పట్టుకొని వచ్చే సన్నివేశం ఒకటి ఉంది. చూడంగానే నిజంగా నాకు ఆంజనేయ స్వామి వచ్చాడేమో అన్నట్టు అనిపించింది. అలా ఉంది ఆకారం కూడా. డామ్ ష్యూర్ ఇది ఇండస్ట్రీ హిట్, సూపర్ డూపర్ హిట్ అని మనసుకు అనిపిస్తుంది. పెద్ద నుంచి బయటకు వస్తూ ఉన్న ఏ చిన్న అప్డేట్ అయినా కానీ మంచి బజ్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ మొన్న రామ్ చరణ్ గారి బర్త్డే రోజు రిలీజ్ చేసినదైనా కానీ, సాంగ్స్ అయినా కానీ ఎవ్రీథింగ్ ఎంత పాజిటివ్ వైబ్ చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? నిజంగా అండి. అసలు దాంట్లో కష్టపడే ప్రతి ఒక్క యాక్టర్ అండ్ 24 క్రాఫ్ట్స్ కష్టపడితేనే ఒక సినిమా బయటకు వస్తుందని చెప్తారు కదా. దాంట్లో ప్రతి ఒక్కరు ఈవెన్ డైరెక్టర్ దగ్గర నుంచి ఆ సినిమాకి పనిచేసే ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కానీ, యాక్టర్స్ కానీ, ప్రొడక్షన్ తరపు అందరూ కూడా అంత ఇదిగా కష్టపడుతున్నారు కాబట్టి ఆ మూవీ అంత ఇదిగా వస్తుందన్నమాట. దాని గురించి చెప్పుకోగలుగుతున్నాం. డైరెక్టర్ గారి ఇదైతే అసలు మామూలుగా చెప్పనవసరం లేదు. ఆయనకి హెల్త్ బాగాలేకపోయినా కూడా ఆయన అంత ఇదిగా కష్టపడుతున్నాడు మూవీ కోసం. ఆయన ప్రతి ఒక్కరు కూడా అలా కష్టపడుతున్నారు. అంటే ఇంతకు ఈ మూవీలో ఛాన్స్ అనేది ఎట్లా వచ్చిందండి? త్రూ దేవరలో చూసిన తర్వాత అది చెప్పడం కంటే ఉప్పిన మూవీ చూసారు కదా మీరు. ఉప్పినాలో నేను అక్కడ ఆల్మోస్ట్ 4-5 డేస్ అక్కడ షూట్ చేశాను. ఎక్కడ మన పూరి జగన్నాథ్ టెంపుల్ పూరి. ఓకే ఓకే. అక్కడ జరిగిందనమాట. ఈ వరుణ్ ఆ అమ్మాయి హీరోయిన్ వీళ్ళందరూ ఈ అమ్మాయి తీసుకొని అక్కడికి వచ్చినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మేము ఉంటాం అనమాట. నా కాంబినేషన్ నేను ఎవరి కాంబినేషన్ అంటే బ్రహ్మాజీ గారు కాంబినేషన్ లో చేశాను అనమాట. ఆయన వైఫ్ రోల్ చేశాను అందులో. అప్పుడు వీళ్ళిద్దరు వస్తారనమాట. అక్కడ మా ఇంట్లో ఉండడం, ఆ సన్నివేశాలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని మేము బొమ్మలు అమ్ముకునేది అనమాట. అక్కడ చాలా సీన్స్ జరిగాయి, చాలా కథ నడిచింది అనమాట. అది ఎడిటింగ్ లో మొత్తం ఎగిరిపోయింది. ఓకే. తర్వాత నేను 2 రోజులు మూవీ రిలీజ్ అన్నాక సార్ బుజ్జిబాబు సార్ కాల్ చేసి సీత సారీ అమ్మా అది మొత్తం ఎడిటింగ్ వెళ్ళిపోయింది అని చెప్పేసి అన్నారు. అయ్యా అనుకున్నాను నేను. అరే షట్ సరే ఓకే పర్లేదమ్మా నెక్స్ట్ మూవీకి అవకాశం ఇస్తానని గుర్తు పెట్టుకొని మరీ పిలిపించాను ఆయన. నేను నీకు ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్ ఇద్దాం అనుకుంటున్నానంటే నాకు అర్థం కాదు సర్ప్రైజ్ క్యారెక్టర్ అంటే ఏం క్యారెక్టర్ అసలు మదర్ రోల్ ఎక్స్పెక్ట్ చేయలే నేను. అప్పుడు దేవరా మూవీ రిలీజ్ అయ్యింది. పిలిపించారు ఒకరోజు ఆఫీస్కి. ఆయన గుర్తుపెట్టుకొని పిలిపించారు. మరి అవునా ఇట్లా మదర్ రోల్ చేస్తున్నాను జాహ్నవి కపూర్కి, కొంచెం లావు ఉన్నట్లు ఒక 2 kgs తగ్గు అని చెప్పేసి అన్నారు. అవునా నేను ఓకే సార్ అని చెప్పి ఎగిరి గంతేసా. ఆ తర్వాత 2 kgs ఆల్మోస్ట్ 9 kgs తగ్గా. మళ్ళీ అట్లా అవకాశం వచ్చింది. మళ్ళీ ఆ మూవీ వెళ్ళేటప్పటికి కరెక్ట్గా మదర్ రోల్ కింద ఎలా ఉన్నానో అలా ఉంది, బాగున్నా అని చెప్పేసి అన్నారు. అట్లా వచ్చింది అనమాట. నాకు గుర్తుపెట్టుకుని కాల్ చేశారు బుజ్జిబాబు సార్.
థ్యాంక్ యూ.